బెంచ్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. మొత్తంగా డిస్ట్రిక్ట్లో వితిన్ 6 months జరిగాయి సార్. అది క్రిమినల్ కేసులు, అదేవిధంగా సివిల్ కేసులు, మ్యాట్రిమోనియల్ మ్యాటర్స్, యాక్సిడెంట్ కేసెస్, ఇంకా పెట్టి ఒఫెన్సెస్, లిటిగేషన్ కేసెస్ అన్నింటినీ కూడా సెటిల్ చేసుకోవచ్చు. ఈ సందర్భంగా నేను కక్షిదారులందరికీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ కేసులన్నీ కూడా రాజీ చేసేసుకొని సెటిల్ చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా మనకి అడిషనల్ ఎస్పీ గారు, అదేవిధంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కూడా వారి ఫుల్ కోఆపరేషన్ ఎక్స్టెండ్ చేస్తామని చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. ఈరోజు మనము ఆల్రెడీ సెక్రటరీ గారు చెప్పారు, చాలా కేసులు మనం ఆల్రెడీ డిస్పోజ్ చేసి ఉన్నాము, సెటిల్ చేసుకుని ఉన్నాము. ఇంకా మిగిలినవి ఏమైనా ఉంటే ఈరోజు మీరు సెటిల్ చేసేసుకుంటారని. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే కక్షిదారులకి చెప్పేది ఏంటంటే ఈ లోక్ అదాలత్ ఈ ఒక్క రోజుతో అయిపోదు, ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది ప్రాసెస్ అనేది. ఈరోజు సెటిల్ అయిపోతే చాలా వరకు మీకు మంచిది. ఇంకా మిగిలి ఉంటే కూడా వీ కెన్ కంటిన్యూ ద ప్రాసెస్ అండ్ మీరు సెటిల్ చేసుకోవచ్చునండి. ఈరోజు మనం చాలా ఎక్కువ కేసులు సెటిల్ చేసుకుంటామని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను. అడ్వకేట్లకి, అదేవిధంగా పోలీసులకి, అదేవిధంగా కక్షిదారులందరినీ కూడా ఈ సందర్భంగా అన్ని కేసులు సెటిల్ చేసుకోవాల్సిందిగా కోరుతాను. 2025 సంవత్సరం రోజు అప్పంపల్లి గ్రామానికి చెందిన మధుకుమార్ తన సొంత పనిపై నెల్లికొండి గ్రామం నుంచి వడ్డెమాన్ పోతుంటే వడ్డెమాన్ శివారులో యాక్సిడెంట్ జరగడం జరిగింది. అప్పుడే ఆయన అక్కడ చనిపోవడం జరిగింది. మేము క్లెయిమ్ కొరకు జిల్లా కోర్టులో మేము ఫైల్ చేసినాము. మరి ఫ్యూచర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వారు అది పూర్వపరాలు పరిశీలించిన తర్వాత మాకు 22 లక్షలు ఇస్తామని మా దగ్గర రాజీ కుదుర్కోవడం జరిగింది. ఈరోజు వాళ్ళకు సాటిస్ఫాక్షన్ ప్రకారం మేము ఈరోజు కోర్టులో లోక్ అదాలత్లో మేము రాజీ కుదుర్కోవడం జరిగింది. మధుకుమార్ అనే యాక్సిడెంట్ కేసులో చనిపోతే మా ఇన్సూరెన్స్ కంపెనీ అప్రోచ్ అయింది. ఫ్యూచర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్యానల్ అడ్వకేట్ నేను. ఈ కేసు పూర్వపరాలని పరిశీలించిన తర్వాత 22 లక్షలకు అంగీకరించి నిర్ణయించినాం. దానికి పార్టీలు సమ్మతించి ఒప్పుకున్నారు. దాన్ని మేము 2 రోజుల లోపల మేము దాన్ని అమౌంట్ కూడా డిపాజిట్ చేసేస్తాం. వాళ్ళ అకౌంట్లకు స్ట్రైట్గా వెళ్ళిపోతాయి. రత్నం సార్ గారు మా ఆయన చనిపోతే మేము కోర్టులో కేసు వేయడం ద్వారా మాకు లోక్ అదాలత్ ద్వారా 22 లక్షలకి ఒప్పుకోవడం న్యాయం జరిగింది.